కడప జిల్లా కమలాపురం మండలం చదిపియాల పంచాయతీలో ఉచిత ఇసుక విధానాన్ని పుత్తా నరసింహారెడ్డి ప్రారంభించారు. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు ఇసుక భారం అవ్వకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు ఇసుక పాలసీపై కొత్త విధానం చేస్తామని చెప్పినారు. దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఒక నెల లోపలనే కొత్త పాలసీని ప్రకటించినారు. ఆ పాలసీ ఇంకా కొంత సరళతరం చేయాలనేది, ఇంకా కొంత రేటు తగ్గించాలనేది కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడి నుంచి తోలి ట్రాన్స్పోర్ట్ చేసి ఇంత రేటు పెట్టున్నారు కాబట్టి తర్వాత కూడా నెక్స్ట్ ఇదంతా ఉండే ఎక్కడైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో ఆ స్టాక్ పాయింట్స్ లో ఉండే ఇసుక అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నదుల్లోనే డైరెక్ట్ గా అయినప్పుడు అప్పుడు రేటు తగ్గుతుంది అనేది కొంత ఆలోచన తగ్గించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. గతంలో 750 రూపాయలకి ఇస్తానే క్యూబిక్ మీటర్ టన్ను ఇసుకను ఈరోజు 340 రూపాయలు చేయడం కూడా జరిగింది. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని ఎదురు చూస్తున్న ప్రతి పేదవాడి ఇంట నేటి నుంచి ఒక పండగ వాతావరణం ఉంటుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని రావులపాలెం మండలం మల్లాయిదొడ్డి గ్రామంలో ఉచిత ఇసుక స్టాక్ పాయింట్ నుంచి ఆయన ప్రారంభించారు.